అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈరోజు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా కథలోకి వెళ్తే, ఈ కథ పేరు అద్దెకొక అమ్మ. రచన ఏ రాజరాజేశ్వరి గారు. ఈ కథ ఆంధ్రభూమిలో 2010లో ప్రచురింపబడింది. ఇంకా కథలోకి వెళ్దామా? నమస్తే అమ్మా, నా పేరు దివాకర్. మీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఏం పని బాబు? నా వల్ల ఏమైనా సహాయం కావాలా అంటూ చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి మంచినీళ్లు అందించింది కమలమ్మ. చల్లటి నీళ్లు తాగి స్థిమితపడ్డ అతడు ఆమె వైపు పరిశీలనగా చూశాడు. మనిషి ప్రశాంతంగా హుందాగా ఉంది. అతడు ఒక్క క్షణం తటపటాయించి, మీరు కాదనకుండా కొద్ది రోజులు మా ఇంటికి వచ్చి మా అమ్మగా ఉండాలి. నా భార్యకి ఇప్పుడు 4వ నెల. నా కూతురు స్మితకి 3 సంవత్సరాలు. మొదటిసారి ఏ సమస్య లేకపోయినా రెండోసారి కాంప్లికేటెడ్ అనిపించడంతో డాక్టర్ డెలివరీ అయ్యే వరకు బెడ్ రెస్ట్ రికమెండ్ చేశాడు. కమలమ్మ చిరునవ్వుతో చూసింది. ఇలాంటి సమయంలో నీ భార్యకి తల్లి కానీ అత్తగారు కానీ దగ్గరుంటే బాగుంటుంది. పరాయిదాన్ని నేను వచ్చే కన్నా. దివాకర్ గాఢంగా నెట్టూర్చారు. ఆ అదృష్టం మాకు లేదమ్మా. పెద్దలను ఎదిరించిన ప్రేమ వివాహం మాది. వారు మనసు కష్టపెట్టుకొని మమ్మల్ని వెలివేశారు. ఇప్పుడు మాకు ఇంట్లో అమ్మ స్థానంలో పెద్ద దిక్కు చాలా అవసరం. మిమ్మల్ని ఇదివరకు నా ఫ్రెండ్ పెళ్లిలో ఆడపెళ్లి వారి తరఫున మీరు చూపించిన మర్యాద, పెద్దరికం నన్ను, నా భార్య స్వప్నను చాలా ఇంప్రెస్ చేసింది. మీరైతేనే మా కుటుంబంలో ఇమడగలరు అని అనిపించింది. పాప మరీ చిన్నపిల్ల కావడం, ప్రతి క్షణం తల్లిని వదలకు తిరుగుతోంది. ఇప్పటికే నేను చాలా రోజులు సెలవు వాడేశాను. నా భార్యను, పాపను మీరు సొంత మనుషుల్లాగా భావించి వారికి అండగా ఉంటే చాలా మేలు. మేము అనాథలం కాదు. మాకు ఒక పెద్ద తోడుగా ఉందన్న తృప్తి, సంతోషం కలుగుతాయి. దయచేసి నా విన్నపం మన్నించండి. కమలమ్మ తన అంగీకారం తెలియజేస్తూ చిరునవ్వు నవ్వింది. సరే బాబు, నా అవసరం మీకు దాదాపు సంవత్సరం దాకా ఉండొచ్చు. మా ట్రస్టీని కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే మీ ఇంటికి రావడానికి నేను ఎప్పుడైనా సిద్ధమే. దివాకర్ కళ్ళు మెరిశాయి. అలాగే అమ్మా, నేను ఇప్పుడే డబ్బు కట్టేస్తాను. రేపు ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు ఆమెకు నమస్కరిస్తూ. సదా మీ సేవలో అన్న బోర్డుని ఒక్కసారి పరికించి ట్రస్టీ వేదవతిని కలిశాడు. రొటీన్గా ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకు దివాకరు తన అవసరాన్ని వివరించాడు. నా భార్యను, పాపను సొంత మనిషిలా చూసుకోవడానికి అద్దెకు అమ్మ కావాలి. కమలమ్మ గారిని మా ఇంటికి పంపించగలరా? వేదవతి రిజిస్టర్డ్ తిరగేసింది. ఆవిడ అందుబాటులోనే ఉన్నారు. మా ఆశ్రమం రూల్స్ ప్రకారం ఆవిడ సేవలు ఉపయోగించుకుంటున్నందుకు 10,000 అడ్వాన్స్ కట్టి ప్రతి నెల 5,000 మా సంస్థకు పే చేయాలి. ఆవిడకి ఏ కష్టం కలగకుండా ప్రేమగా చూసుకోవాలి. ఆవిడ మీతో ఉండడానికి అయిష్టత వ్యక్తీకరిస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి రప్పించుకునే హక్కు మాకుంది. మా కండిషన్స్ ఇష్టమైతే ఈ ఫామ్ నింపి సంతకం చేయండి. అతను సంతకం చేసి, చాలా థ్యాంక్స్ అండి, కమలమ్మ గారిని రేపు వచ్చి తీసుకెళ్తాను అని అన్నాడు. వేదవతి చిన్నగా నవ్వి, ఈ క్షణం నుంచి ఆవిడ కమలమ్మ గారు కాదు, మీ అమ్మగారు అని అంది. సదా మీ సేవలు అనే సంస్థ ఒకప్పుడు దిక్కులేని వృద్ధులకు, నిరుపేదలకు ఆశ్రయం కల్పించే స్వచ్ఛంద సంస్థ. ఆశ్రమంలో చేరిన వారు జీవితం నిస్సారంగా, ఎటువంటి ఆనందం లేకుండా గడుపుతూ ఉంటే ఒకరోజున అనుకోకుండా ఆశ్రమవాసులంతా పెళ్లికి వెళ్ళారు. అది ప్రేమ పెళ్లి. బంధువులు ఎవ్వరూ లేక వెలవెలబోతుంటే వీరంతా బంధువుల పాత్రల్లో ఇమిడిపోయి కళ్యాణం చాలా సరదాగా, ఆనందంగా జరిపించారు. ఆ హంగామా చూశాక వేదవతి మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. ఎంతవరకు దాతల దయా దాక్షిణ్యాల మీద ఆర్థిక శక్తి ఉండి తమ పోషణకు డబ్బిచ్చే వారి వలన ఆశ్రమ నిర్వహణ జరుగుతోంది. ఎవ్వరికి ఏ అవసరం కలిగినా బంధువుల రూపంలో వారిని పంపిస్తూ సదా మీ సేవలో అని తమ ఆశ్రమానికి పేరు పెట్టి వారి నుంచి నిర్ణీత రుసుము వసూలు చేయడంలో తమ ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు
తమ జీవితంలో పోగొట్టుకున్న ఆనందాన్ని పొందగలుగుతున్నారు. దివాకర్ కమలమ్మను తనింటికి తీసుకొచ్చాడు. ఇల్లు చూడముచ్చటగా ఉంది. స్వప్న ఆమెను ఆప్యాయంగా పలకరించింది. వచ్చిన కొత్త మనిషి ఎవరో అర్థం కాక కర్టెన్ చాటుకు చేరిన స్మిత ఆవిడ వైపు దొంగచూపులు చూడసాగింది. నాన్నమ్మ వస్తుందని చెప్పాం కదా స్మిత, ఇలా వచ్చి నమస్తే చెప్పు అని తండ్రి పిలవడంతో స్మిత సిగ్గుపడుతూ వచ్చి నిల్చుంది. ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళతో బొద్దిగా ఉన్న స్మితను చూసి దగ్గరకు తీసుకుంది కమలమ్మ. అమ్మా, ఈ రోజుకు హోటల్ నుంచి క్యారేజీ తెచ్చేస్తాను. రేపటి నుంచి నేను వంట చేసి ఆఫీస్కి వెళ్తానే. మీరు కేవలం స్వప్న, స్మితలకు వేళకు అమర్చండి చాలు అన్నాడు దివాకర్. కమలమ్మ వాత్సల్యంగా చూస్తూ అంది. బాబు, నాకు అమ్మ స్థానాన్నిచ్చి ఆదరిస్తున్నావు కాబట్టి నన్ను మీరు అనడం మానేసి వంట సంగతి కూడా మర్చిపో. నేను ఇక్కడ ఉన్నంత వరకు సదా మీ సేవలోనే ఉంటాను. ఆమె పట్ల తన అంచనా తప్పనందుకు దివాకర్ సంతోషంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్మితకి కడుపు నిండా కబుర్లే. అరగంటలో ఆవిడకు మాలిమైపోయి అల్లరి చేయకుండా అన్నం తినేసి ఆవిడ తనను వదిలి వెళ్ళిపోకుండా ఆవిడ చేతిని గట్టిగా పట్టుకొని నిద్రలోకి జారుకుంది. స్వప్నకు కూడా కంచంలో అన్నం పెట్టి మంచం దగ్గరికి తెచ్చింది. రుచికరమైన భోజనాన్ని కొసరి కొసరి వడ్డిస్తుంటే స్వప్నకి తల్లి ప్రేమ గుర్తొచ్చి కళ్ళు తడిగా మారాయి. స్వప్న తలకి నూనె రాసి జడవేస్తూ అడిగింది. ఇప్పుడు చెప్పమ్మా, ఇంత ముచ్చటైన కుటుంబం, ముద్దులు మూటగట్టే పాప, మరి మీ అయిన వాళ్లకు దూరమైన కారణం? మా తల్లిదండ్రులు మేనరికాల పట్ల మొగ్గు చూపారు. అది మాకెంత మాత్రం ఇష్టం లేదు. ఒకే కాలేజీలో చదువుకున్న మేము పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడంతో వారి అహం దెబ్బతిని మా బంధాన్ని తెంచేసుకున్నారు. స్మిత పుట్టినప్పుడు కూడా వారి మనసు కరగలేదు. నా కడుపును పుట్టి మా మనసులు కష్టపెట్టారు. భార్యలు ఎందరైనా దొరకచ్చు, కానీ ప్రపంచంలో ఎక్కడా దొరకంది తల్లి ప్రేమ ఒక్కటే. మీరు చేసిన పనికి అనాథల్లా బ్రతకండి అని మా అత్తగారు తిట్టారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే మా అత్తగారి మాట అబద్ధమో అని అనిపిస్తోంది అంటూ ఆమె చేతిని ఆప్యాయంగా పట్టుకుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి చెప్పండి అత్తయ్య. మీరు ఆశ్రమంలో ఎందుకుంటున్నారు? మీకెవ్వరూ లేరా? లేకేమి, నాకు కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉన్నారు. నన్ను తీసుకెళ్లే ఓపిక తీరిక వాళ్ళకి లేవు. నా పోషణకు అవసరమయ్యే డబ్బు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చేతులు దులిపేసుకున్నారు. అన్నీ ఉండి ఒంటరితనాన్ని భరించలేక వృద్ధాశ్రమంలో చేరాను. నా పోషణకు డబ్బు చెల్లిస్తాను కాబట్టి నన్ను బాగానే చూస్తారు. అయితే మా ట్రస్టీ వేదవతికి సదా మీ సేవలో అన్న ఆలోచన వచ్చి మా సేవలు అవసరమైన వారికి తగిన రుసుము వసూలు చేసి బంధువుల రూపంలో పంపుతూ ఉంటుంది. దీని మూలంగా మా సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా అందరికీ దూరమై అనాథలుగా మారిన మా జీవితాల్లో కొన్ని రోజులైన బంధువులు బంధాలు అంటూ జీవిత నాటక రంగంలో మా ప్రతిభ చూపిస్తున్నాం. నేను మా సంస్థ నుండి అద్దెకు అమ్మగా వచ్చిన ఆ డబ్బు మా సంస్థకి విరాళంగా ఇచ్చేసి హృదయపూర్వకంగానే అమ్మగా జీవిస్తున్నాను. దూరమైన నా పిల్లలను మీ అందరిలో చూసుకుంటున్నాను. ఇది నా కథ. అందరూ ఉండి కూడా తామే అనాథలు అని అనుకుంది. పాపం, ఇంత పెద్ద వయసులో ఈవిడ కూడా మా బాపతే అని అనుకుని జాలిగా నెట్టూడ్చింది స్వప్న. వారం తిరిగేసరికి కమలమ్మ ఆ కుటుంబానికి తలలో నాలికలా అయిపోయింది. నానమ్మ అంటూ ఆవిడను స్మిత ఒక్క నిమిషం కూడా వదలక ఆవిడ వెనక్కాలే తిరుగుతూ ఉంటే ఆ బంధం తమాషాగా ఉంది. స్మిత ముద్దు మాటలు, కొత్తగా నేర్చుకున్న పద్యాలు, స్వప్న స్మితలతో కమలమ్మ సఖ్యత, ఐకమత్యం చాలా సహజంగా అనిపించడంతో దివాకరు వీడియోలో చిత్రీకరించాడు. రోజులు గడిచే కొద్దీ కమలమ్మను తాము సహాయం కోసం తెచ్చుకున్నాము అన్న మనిషి అన్న విషయం దాదాపు మర్చిపోయారు. ఎడారిలో ఒయాసిస్ లాగా మా జీవితాల్లోకి ప్రవేశించి ఎంత మమతానురాగాలు పంచుతున్న అమృతమూర్తివి, ఎంత మంచి మనసున్న అమ్మను దూరం చేసుకున్న నీ పిల్లలు నిజమైన మూర్ఖులు. అమ్మా, మా కోరిక మన్నించి ఎప్పటికీ మాతోనే ఉండిపో. ఇక ఆశ్రమానికి వెళ్ళాలన్న ఆలోచనే చేయొద్దు అన్నాడు దివాకరు ఆరాటంగా. కమలమ్మ నవ్వి స్వప్నకి బత్తాయి రసం తయారు చేసే పనిలో పడింది. పూర్తి బెడ్ రెస్ట్ దొరకడంతో
స్వప్నకి నెలలు నిండి 12 కొడుకుని కంది. స్మిత ఆవిడను క్షణం కూడా వదలక అంటి పెట్టుకోవడంతో సంతోషం అనిపించినా, ఒకవేళ ఆవిడ ఆశ్రమానికి వెళ్తే స్మిత బెంగపడితే, బాబుకి 3వ నెల రావడంతో ఆశ్రమం నుండి వేదవతి ఫోన్ చేసింది. ఈ నెలాఖరుతో కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది, ఎప్పుడొస్తున్నారు అంటూ. నిజానికి కమలమ్మకి దివాకర్ దగ్గర జీవితం చాలా నిశ్చింతగా హాయిగా ఉంది. తనను అద్దెకు తెచ్చుకున్న అమ్మగా కాకుండా నిజమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఇవన్నీ తనకు చెందవలసినవి కావు, ఎప్పటికైనా వీటిని వదిలి వెళ్లాల్సిందే. కమలమ్మ దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. బాబు, దివాకర్, నాదొక చిన్న కోరిక, తీరుస్తావా అని అడుగుతున్న ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం కావాలో అడుగమ్మా, ఇంతవరకు నీకేమీ ఇవ్వలేకపోయాను అన్నాడు. ఎటువంటి ప్రశ్నలు అడగకుండా, నువ్వు చిత్రీకరించిన వీడియో 2 సీడీలు చేయించు. ఆవిడ కోరికకు లోపల ఆశ్చర్యపోయి సీడీలు చేయించి ఇచ్చాడు. తన దగ్గరున్న అడ్రస్లు ఒకసారి సరిచేసుకున్న కమలమ్మ, అమ్మా స్వప్న, నాకు ఒక చిన్న పనుంది, బయటకెళ్ళి 1 గంటలో వచ్చేస్తానే అని బయటకెళ్ళింది. ఇది జరిగిన వారం రోజులకు బాబు, మా ట్రస్టీ నన్ను రమ్మంటోంది, ఫోన్ చేసింది. ఇక్కడ అద్దెకు అమ్మగా నా పాత్ర ముగిసింది, ఇక నన్ను మా ఆశ్రయంలో దింపేస్తావా అంటున్న కమలమ్మ మాటలకు ఒక్కసారిగా డేలా పడిపోయి, ఆవిడను తమతోనే ఉండమని ఎంత బ్రతిమిలాడినా ఆవిడ అంగీకరించలేదు. ఊర్లోనే ఉంటాను కదా బాబు, ఎప్పుడంటే అప్పుడు కలుసుకుందాంలే, దయచేసి అడ్డు చెప్పకే, రేపు నన్ను దింపేయండి అనడంతో ఇక ఏం అనలేక ఆవిడను ఆశ్రమంలో దింపి వచ్చాడు. నానమ్మ కావాలి అంటూ ఏడుస్తున్న స్మితను ఊరడించడానికి సతమతమయ్యారు. ఆ మర్నాడు కాలింగ్ బెల్ చప్పుడికి తలుపు తీసిన దివాకరం తన కళ్ళను తానే నమ్మలేక, స్వప్న, అర్జెంటుగా ఇట్రా అంటూ కేక పెట్టాడు. గుమ్మం అవతల పెళ్ళైన మొదటిసారి తమ ఇద్దరి తల్లిదండ్రులు నిలబడి ఉండడం అసలు ఊహించలేని సంఘటన. భర్త పిలుపుకి అక్కడికొచ్చిన స్వప్న కూడా వారిని కళ్ళప్పగించి చూడడంతో, ఏంటి అలా చూస్తారు, మమ్మల్ని లోపలికి రానియరా, మా మనవలేరి అంటూ వారిని నెట్టుకుని లోపలికొచ్చి స్మితను శ్రీహర్షను చూసి మురిసిపోతూ వారితో ఆటల్లో పడ్డారు. అప్పటికి తేరుకున్న స్వప్న ఉక్రోషం పట్టలేక తల్లిదండ్రులను చూసి ఏడ్చేసింది. ఎన్నాళ్లకు మేము గుర్తొచ్చామా, బ్రతికున్నామో లేదో చూడాలని వచ్చారా అంది కళ్ళు తుడుచుకుంటూ. వియ్యాలవారు తమ కయ్యాలు మర్చిపోయి మొహాలు చూసుకున్నారు. నిన్నటి వరకు మా మాట కాదని ఎదిరించి పెళ్లి చేసుకుని మా పెద్దరికాన్ని కాదన్నారని మీరంటే చాలా కోపం, ద్వేషం ఉండేవి. అయితే ఆ చల్లని తల్లి కమలమ్మ గారు మా కళ్ళు తెరిపించారు. ఇన్ని సంవత్సరాలుగా పంతాలు పట్టింపులకు పోయి ముచ్చటైన మీ సంసారం ముద్దులొలికే మనవలను మూర్ఖంగా దూరం పెట్టాం. ఆవిడ మాకు సీడీలు పంపి, నేను ఎంత ప్రేమ చూపించగలిగినా అద్దెకు అమ్మను మాత్రమే. ఈ సీడీలు చూసి మీకు ఏ మాత్రం మనసు కరిగినా పిల్లలను ఆదరించండి అని ఉత్తరాలు రాశారు. మాలో ఎంత పరివర్తన కలిగించిన ఆవిడ అందరికీ అమ్మే. ఒకసారి ఆవిడని చూపిస్తే మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అంత ఆకస్మిక రాకలోని ఆంతర్యం అర్థమైన దివాకర్ కళ్ళు చెమర్చాయి. నాకు దూరం అయ్యామని చింతించకండి, ఇంతకు 10ంతల ఆనందం అతి త్వరలోనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని అనడంలో అర్థం ఇదా. ఆ రోజు సీడీలు కావాలంటే కారణం తెలియకపోయినా ఇచ్చాడు. ఆవిడ తమ తల్లిదండ్రులకు కొరియర్ చేసిందన్నమాట. అమ్మ ఆశ్రమానికి వెళ్ళిపోయింది. మీరంతా స్నానాలు చేసి భోజనాలు చేశాక మనం వెళ్ళి ఆవిడను కలుద్దాం అన్నాడు మనసంతా కృతజ్ఞత నిండుగా. సదా మీ సేవలు అన్న బోర్డుని ఒక్కసారి పరికించి అంత ఆశ్రమంలోకి ప్రవేశించారు. కమలమ్మ చాలా హడావిడిగా ఉంది. ఆవిడ మొహంలో చెప్పలేనంత సంతోషం తొంగి చూస్తోంది. నానమ్మ అంటూ స్మిత ఆవిడను చుట్టుకుపోవడంతో ఎత్తుకొని ముద్దులాడింది. ఏంటమ్మా హడావిడి, సామాన్లన్నీ సర్దుకుంటున్నారు, మళ్ళీ ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగాడు దివాకర్. కమలమ్మ కళ్ళు మెరిశాయి. అవును బాబు, ఎన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి వెలుగు రేఖలు వస్తున్నాయి. ఆ రోజు సీడీలు మా పిల్లలకు కూడా పంపించాను. ఇండియాలో అద్దెకు అమ్మగా నా జీవితం ఇలా సుఖంగానే గడిచిపోతున్నా మీరు అమ్మను మాత్రమే కాదు
దూరం చేసుకున్నది. మీ పిల్లలకు మంచి చెడ్డలు నేర్పించే ఒక పెద్ద దిక్కు నానమ్మను కూడా అని రాయడంతో నేను ఊహించినట్టుగానే మీ వాళ్ళ మనసులతో పాటు నా కొడుకు మనసు కూడా కరిగి నన్ను తనతో తీసుకెళ్ళడానికి బయలుదేరి వస్తున్నట్టు ఫోన్ చేశాడు. ఇక అసలైన అమ్మగా నా కొడుకు దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అంది ఆనందంగా. చాలా సంతోషమమ్మా, ఇన్నాళ్లకు మీ కుటుంబం దగ్గరకు మీరు వెళ్తున్నందుకు అన్నాడు ఆమెను అభినందిస్తూ. నా అంచనా నిజమైతే వీరు మీ తల్లిదండ్రులు కదూ అంటున్న ఆమె మాటలకు జవాబుగా వారి మొహాల్లో చిరునవ్వు తొంగి చూసింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా అందరూ కూడా లైక్ చేయండి. మీ లైక్స్ నాకెంతో ముఖ్యం. నా ఛానల్ ఇంకొక 10 మందికి సజెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. మరి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన కథలు, నవలలు, పూర్తి నవలల్ని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.